సీఎం చంద్రబాబుపై అంబటి చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు. విశాఖ జిల్లా సుజాతనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడారు. అంబటి వ్యాఖ్యలను మాజీ సీఎం జగన్ వెనకేసుకురావడం సిగ్గుచేటన్నారు. ఈ విధంగా ప్రవర్తించడం వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పారని విమర్శించారు. రాబోయే రోజుల్లో కూడా ఇలాగే మాట్లాడితే ఊరుకునేది లేదని ఫైర్ అయ్యారు. నెయ్యిలో జంతువులకు కలిసిందని నిర్ధారణ అయితే దానిపై కూడా అబద్ధాలు చెప్తున్నారని అన్నారు. అలా తయారవడానికి అంబటి రాంబాబు లాంటి అనేక మంది అలా తయారవడానికి కారకుడు జగన్మోహన్ రెడ్డి. అనేక సందర్భాల్లో తప్పులు చెబితే దాన్ని సరిదిద్దుకోకుండా, ఏవైతే నెయ్యి అనేది లేకుండా, అసలు నెయ్యి అనేది వాడకుండా, ఒక్క లారీ కూడా తిరుపతి కొండ మీదకి నెయ్యి వెళ్ళకుండా అన్ని కూడా మోనో గ్లిజరైడ్స్ అనే ఒక కొవ్వుతో తయారు చేసిన ఒక పదార్థం ద్వారా అనేక బీటా కారోటిన్, ఎసిటిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్ లాంటివి నెయ్యిలాగా తయారు చేసి ఆరోగ్యాలు పాడు చేసి ఆ కొవ్వుతో, జంతువుల కొవ్వుతో తయారు చేసిన నిర్ధారణ అయితే దాన్ని బొకాయిస్తూ కోట్లాది రూపాయలు మీ మనుషులు దండుకుని మీ ప్యాలెస్కి ఎంత వచ్చిందో సాక్ష్యాలతో సహా నిరూపిస్తా. ఒక లీడర్గా, ఒక పార్టీ అధ్యక్షుడిగా తప్పు చేస్తే తప్పని చెప్పాలి. అంబటి రాంబాబు మాట్లాడింది తప్పు అని నువ్వు అనకపోతే నువ్వు మనిషివే కాదు. నీ రాంబాబు కానీ నువ్వు కానీ బహిరంగంగా చంద్రబాబు నాయుడు గారికి, ఈ సమాజానికి క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ, చెప్పకపోతే తగిన మూల్యం కూడా మీరు చెల్లించుకుంటారు కబడ్డార్ అని చెప్పి తెలియజేస్తాను. అంబటి